హలో దోస్తులు, నేను ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా బనానా చిప్స్ తెచ్చుకుంటా, కానీ ఈసారి ఇంట్లోనే ట్రై చేసి నిజంగా చెప్తున్నా సేమ్ బయట ఉన్నట్టే ఉన్నాయి. ఇవి మా మార్కెట్ లో 20 రూపాయలకి 4 వచ్చినాయి. బయట దొరికేవన్నీ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు, పైసలు కూడా సేవ్ అవుతాయి. కానీ మనం చేసుకోం, అన్ని బయటనే తింటాం. ముందే బద్ధకం కదా మన. యాక్చువల్ గా ఈ బనానాస్ నేను చిప్స్ చేద్దామని ఏదైనా కొత్త రెసిపీ చేద్దాము అని యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఎతికినా అన్ని చాలా పెద్ద ప్రాసెస్. ఇది ఒకటే నాకు సింపుల్ గా అనిపించింది, ఇంకా దాని అయితే ఫాలో అయిపోయి. అరటికాయలు తొక్కలు తీసుడే పెద్ద ప్రాసెస్ ఉంది, ఇంకా ఇవన్నీ అయితే ఇప్పుడు ఇవన్నీ చిప్స్ లాగా తురుముకోవాలన్నమాట. మా చిన్నుగాడు ఈ అరటికాయలను చూసి అరటి పండ్లు అనుకున్నాడు, మమ్మీ తింటా అవి అరటి పండు కాదు నాన్న, అరటికాయలు అని చెప్పిన వాడు ఇంటర్వ్యూ. ఇక చిప్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసి అన్ని మంచిగా తురుముకొని ఇంకొక కడాయి పెట్టేసి ఆయిల్ కూడా వేసేసి ఇప్పుడు వీటన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాలి, మంచిగా కడకయ్యేలా. ఇవి ఒకదాని మీద ఒకటి వాడి అతుక్కుంటున్నాయి. సరే జాలితో విడదీద్దామంటే జాలికి అతుక్కుంటుంది. ఫైనల్ గా ఫ్రై అయితే అయిపోయినాయి, మంచిగా కడక్ అయినాయి. కానీ కొన్ని అతుక్కున్నాయి అనమాట, ఏం చేయలేను, వాటి విడదీయనికి వస్తుంది. ఇంకా కొన్ని మిగిలిపోయినాయి కదా, వాటిని కూడా ఫ్రై చేసేస్తున్నా. ఇవి మంచిగా ఫ్రై అయ్యేలోపు ఒక ప్రాసెస్ ఉంది, అది చేయాలి. అంటే మనం బయట ఉన్నప్పుడు ఎల్లో కలర్ ఉంటాయి కదా, అందుకే ఇట్లా పసుపు ఉప్పు కలిపేసి వాటర్ మంచిగా మిక్సింగ్ చేసేసి ఇంకా మనకి ఫ్రై అవుతున్నాయి కదా, ఫస్ట్ ఫ్రై చేసుకునే కూడా దాంట్లోనే వేసేసిన. అన్నిట్లా ఒకేసారి మంచిగా పసుపు ఉప్పు కలిపిన నీళ్ళని వేసేసిన, మొత్తం వేసిన. కొంచెం ఉప్పు ఎక్కువ, మీరు మాత్రం తక్కువ వేసుకోండి. ఉప్పు తక్కువైతే తినగలుగుతాం కానీ ఉప్పు ఎక్కువైతే తినలేం కదా, కొంచెం ఉప్పు ఎక్కువైంది అంతే. ఇప్పుడు వాటిని అన్నిటిని ఒక బౌల్ లోకి అయితే వేసేస్తున్నా. ప్రాసెస్ మొత్తం కరెక్ట్ గా చేసిన, లాస్ట్ లో కొంచెమే సాల్ట్ ఎక్కువైనట్టు అని చూసిరా క్రిస్పీగా ఎట్లయినా. ఇక మా పిల్లకైతే బుడ్డ గిన్నెల వేసి పెద్దోడు నమ్మలేకపోతున్నా అనమాట. నేను చేసిన అంటే నువ్వు చేసినావా అని అడుగుతున్నాడు నన్ను. ఫైనల్ గా మా పిల్లలకైతే నచ్చేసింది. ఈ వీడియో ఉంటే మళ్ళా బాయ్ దోస్తులు.